సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచినపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలన్నారు. కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ పెద్దలు, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేము కుల భేదం లేకుండా అందరూ కలిసి ఈ గుడి ఈరోజు కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఈ గుడికి ఇట్లా అందరు సాయం చేశారు. ప్రతి ఒక్క వ్యక్తి కుల భేదం లేకుండా రెడ్డిస్ కానీ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు కళ్యాణంతో సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇట్లా చేయడం జరిగింది. మా గ్రామానికి వచ్చినటువంటి పెద్ద ఎత్తున భక్తులకు పేరుతున్న ధన్యవాదాలు. ఈ చుట్టుపక్కల వచ్చినటువంటి మా దాతలకు కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి భక్తులకు కానీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరానికి ఈ సందర్భం కారణం ఇట్లా నేను గ్రామ సర్పంచ్గా నేను ఈ పెద్దమ్మ గుడి ఆశీస్సులతోనే నేను సర్పంచ్గా కావడం జరిగింది. ఆమె ఆశీస్సులు ఈ పునాది చేసినటువంటి మేము నా చేతుల మీదకేని, మా శ్రీధర్ పంతుల చేతుల మీదకేని, మా గ్రామ యూత్ చేతుల మీదకేని చేసినందుకు నన్ను సర్పంచ్గా మా పెద్దమ్మ తల్లి వల్లనే నేను సర్పంచ్ కావడం జరిగింది. మా గ్రామ ప్రజల తరపు నుంచి, మా గ్రామం నుంచి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నేను ఆర్థిక సాయం చేసినందుకు నాకు పెద్దమ్మ దీవెనలుగా సర్పంచ్గా బాధ్యత ఇచ్చింది. 5 ఏళ్ళు ఆమెకు దీవెనలతో ప్రతి ఒక్క భక్తునికి ఇట్లా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏ భక్తికైనా సాయం చేసిన మనకి మా పెద్దమ్మ ఆశీర్వదిస్తుంది, 100% పని చేసి తీరుతుంది అని చెప్పేసి ఇట్లా నేను కోరడం జరిగింది.